ఖమ్మం జిల్లాలో ఒక యువకుడు ఆత్మహత్యా ప్రయత్నం చేసిండు. ఒక సూసైడ్ నోట్ రాసి ఆయన ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేసిండు. అందులో క్లియర్గా రాసిండు, ఉద్యోగాలు ఇవ్వమని అడిగితే నిరుద్యోగులను ఇంటిని దాగమని అంటున్నాడు ముఖ్యమంత్రి. ఇది ఎంతవరకు కరెక్టు? ఇది పద్ధతి కాదు కదా. ఇవన్నీ నాకు అసలు ఉద్యోగాలు వస్తాయనే భరోసా లేదు, అందుకని నేను ఇట్లా వేసినా అని చెప్పి ఆయన చాలా అంశాలు అందులో రాసుకొచ్చిండు. కేవలం ప్రభుత్వం వైఫల్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం, నోటిఫికేషన్లు ఆలస్యం కావడం, ఈ అంశాలనే ఆయన అందులో ప్రధానంగా ప్రస్తావించాడు. సో ఆ లీడర్ అంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అక్కడికి ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, కొందరు నాయకులు కావచ్చు పోతా ఉన్నారు, పరామర్శిస్తున్నారు. కానీ ఇక్కడ అధికార పార్టీ ఒక కొత్త ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. అసలు ఆయన ఏం పరీక్షలు సరిగా రాయలేదు, ఆయనకు అసలు మెరిట్ లేదు, చదవడని, వేరేదో ప్రేమ వ్యవహారాల వల్ల ఆయన అది చేసిండని చెప్పి రకరకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో కూడా కేసీఆర్ సహాయంలో ఇట్లనే ఒక సంఘటన జరిగింది. ఒక యువతి తీసుకుంటే ఒరిజినల్ రీజన్ వేరే అని చెప్పి అప్పుడున్నటువంటి అధికారిక పార్టీ వాళ్ళు ప్రచారం చేసిర్రు. ఆమె ఉద్యోగం కోసం లేకపోతే ఆమె ఇంకా వేరే ఏదో దానికోసం చేసింది అన్నట్టుగా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిర్రు అని చెప్పి ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ట్రోల్ చేస్తుంది. కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ప్రభుత్వమే వచ్చింది, కాంగ్రెస్ పార్టీది. వాళ్ళ ప్రభుత్వ హయాంలోనే ఒక నిరుద్యోగి ఇట్లా చేస్తే లేదు దానికి వేరే రీజన్ ఉన్నది, ఆయన ప్రేమలేఖలు బాగా రాస్తాడు, అది ఇది అని చెప్పి ఆయన మీద చిల్వలు పల్గలుగా రకరకాలుగా చేస్తూ ఉన్నారు. సో అసలు వాస్తవం ఏంది, అక్కడ ఏం జరిగింది? సో ఒక న్యూట్రల్ పర్సన్నే మనం అడుగుదాం, బక్క జెర్సన్ అని అడుగుదాం. ఆయన పోయొచ్చిండు, అక్కడికి ఖమ్మం పోయి ఆ బాధితుల దగ్గరకు పోయి మాట్లాడి వచ్చిండు. సో ఒకసారి ఆయన అడుగుదాం, ఎందుకంటే ఆయన అందరి సమస్యల మీద కొట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు నిరుద్యోగి దగ్గర కూడా పోయొచ్చారు. సో ఆయన దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఆయనతో ఒకసారి మనం మాట్లాడదాం, అసలు ఏం జరిగిందో అడుగుదాం మనం. అన్న ప్రభాకర్ని అన్న, నేను ఖమ్మం పోయి అక్కడ ఏం జరిగింది అసలు అంటే రకరకాలుగా బీఆర్ఎస్ ఒకటి విషయం చెప్తా ఉన్నది, కాంగ్రెస్ ఇంకో రకంగా ప్రచారం చేస్తుంది. అసలు ఎందుకు ఆ అబ్బాయి అట్లా చేసుకోవడానికి కారణం ఏంది? బ్రదర్, వాస్తవానికి ఏంటంటే నిన్న మనకు ఫోన్ వచ్చేదాకా అక్కడికి ఎవరు వెళ్ళలే, అంటే అంత గోప్యంగా ఉండే. నిన్న మనం తెలియగానే నైట్ వెళ్ళినాము. వాళ్ళతోనే వాళ్ళ గౌడ్స్ వాళ్ళ ఆయన ఇది ఎక్కుతాడంటే గీతా కార్మికుడు తాళ్ళెక్కుతాడు. ఈ అబ్బాయి 2 మార్కులతోని గ్రూప్ 1 పోయింది. ఇక గ్రూప్ 1 ఎగ్జామ్ ఏమైంది అనేది దేశం అంతా తెలుసు. దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది లెక్క అయిపోయింది. నోటిఫికేషన్ లేవు, 5 ఏళ్ళకే నిర్విరామంగా ప్రిపేర్ అవుతుండు. పోయిన నేను ఈ వీళ్ళ సంతకాల సేకరణ కోసం పోయినా, ఏది నోటిఫికేషన్ల కోసం పోయినప్పుడు నాకు కలిసిండ్రు వీళ్ళంతా. అలా ఇప్పుడు రాత్రున్న పిల్లలందరూ నాకు కలిసిండ్రు. అప్పుడనే బాగా ఆందోళన వ్యక్తం చేసిండ్రు. అన్న మాకు వస్తే కానీ నోటిఫికేషన్ ఇవ్వాలి కదా, 2 మార్కులతో పోయింది, నేను పక్కా కొడతా ఈసారి అని చెప్పిండు. అసలు నా నోటిఫికేషన్ వేస్తలేరు, వీళ్ళు ఇది చేస్తలేరు. అలా సఫకేషన్ ఇదని కాదు, నేను ఒక నల్గొండ ఇది ఒక 10-15 లైబ్రరీనా అంతా కూడా సేమ్ అదే తిరిగా ఇబ్బంది పాలయ్యారు. ఇక నిన్న అట్లా ఎలుకల మందు అవన్నీ వారి ఇట్లా ఏదో తెచ్చిపెట్టిందాక పొలాలలో పెట్టనికో అవన్నీ అవి వారి ఇట్లా బీపీ షుగర్ గోళ్ళు అన్ని చేసుకొని దంచుకొని అన్ని కలిపి మిగిడు. అప్పుడు వాళ్ళు ఇమీడియట్ గా ఇది చేసిండ్రు. అక్కడ వినని కాదు, వాళ్ళ ఉన్న నిరుద్యోగులు కూడా అంతా అదే వ్యక్తం చేసిండ్రు. మా వాళ్ళు మొత్తం నోటిఫికేషన్లు అని చెప్పి మన కార్యకర్తలు లెక్క వాడుకున్నారు, పోలింగ్ ఏజెంట్ వాడుకున్నారు, ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా వాడుకున్నారు. కనీసం మేము గ్రాడ్యుయేట్స్ గజ్జ కట్టుకొని మీరు తిరిగినా మీకు ఎవరిని ఎక్కుంటా మేము తిరుమల చేస్తే కనీసం ఆయన కూడా మా ముఖం చూస్తారు, నోటిఫికేషన్ సబ్జెక్ట్ ఎత్తుతలేరు వీళ్ళు. ఏందనమ్మ బతుకు అని చెప్పేసి ఇక రాత్రి ఛాన్సే మాట్లాడి అబ్బాయి లోపల వీళ్ళు ఎన్ని ప్రచారం చేసినా వాస్తవం అది. పట్టి నియోజకవర్గ సొంత ఆయనేమో కుటుంబ సభ్యులతోని మంచిగా పర్సంటేజ్ వేసుకుంటా విదేశాలు తిరుగుకుంటా ఆయన ఉంటాడు. కింద పురాణేమో సాగు వదిలేస్తారు. ఆ నౌకర్లకు క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా. అంటే అప్పుడు ఎలక్షన్ అప్పుడు ఇదే బట్టి విక్రమార్క కదా, ఇగో ఇది గ్యారంటీ పేపరు, ఇది దాచి పెట్టుకోర్రి, ఇది ఒక బంగారం లెక్క వెండి లెక్క అని చెప్పి సందుకులో దాచుకోండి అని చెప్పిండు కదా ఆయననే. ఇప్పుడు అది డైపర్ కూడా పనికి రాదంట పేపర్. చిన్న పిల్లలకు డైపర్ పేపర్ లెక్క కూడా పనికి రాకుండా అయిపోయింది అలా సంతకాలు. దొంగలు బ్రదర్, దొంగలు అని చెప్తున్నా కదా. ఈరోజు కమిషన్లు చేయాలి, దందాలు చేయాలి. ఇలా పదవులతో దందాలు చేస్తుందంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దందాలు చేస్తున్నారు.
పోనీ వీళ్ళంటే 424 గాండ్లు ఓకే. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీకి వాళ్ళే కదా వచ్చింది లైబ్రరీ కాడికి. అవును అవును మళ్ళీ ఎందుకు వస్తలేరు? ఎలక్షన్ల అప్పుడు ఒక తీర్థం నడిపినట్టు నడుపుతారు దాకా. అవును అవును ఒక తీర్థం అయిపోగానే కథం క్లోజ్. అయితే అన్న తీర్థమే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ బాగా వినిపిస్తా ఉన్నది. ఇప్పుడు వీళ్ళు వచ్చి 2.5 ఏళ్ళు అవుతున్నది. ఇంత తక్కువ టైంలో ఎందుకు నిరుద్యోగులు ఇంత నిరుత్సాహానికి గురి కావడం కావచ్చు, ఆగ్రహంతో రోడ్ల మీదకి రావడం కావచ్చు, ఇట్లాంటివి ఎందుకు జరుగుతున్నాయి ఇంత తక్కువ టైంలో అనేది ఇంకొకటి ప్రశ్న. ఇప్పుడు తక్కువ టైం ఏంటంటే ఇక ఇది వీళ్ళు ఇప్పుడు కార్యకర్తలకు పనిచేసారు. రాగానే నోటిఫికేషన్లు అని చెప్పారు. ఈరోజు కానిస్టేబుల్ అన్నారు. డిఎస్సి పోస్టులు ఇప్పుడు దాదాపు 30,000 టీచర్లు లేకుండా పనిచేస్తున్నారు. 30,000 చిన్నపిల్లలు చదువుకున్న ప్రభుత్వ స్కూళ్ళల్లో దాదాపు 30,000 స్కూల్ టీచర్లు. కానిస్టేబుల్ దాదాపు 29,000. ఇన్ని పోస్టులు మీరు ఖాళీలు పెట్టుకొని నా దగ్గర ఉన్న రిపోర్ట్ నా దగ్గర నేను తయారు చేసిన జాబ్ క్యాలెండర్ స్టార్ట్ కదా. టోటల్ గా 33 జిల్లాలు కలిపి నేను అక్కడ ప్రదర్శన ఇచ్చిన, మీకు వీడియో కూడా పంపిన. రెండు ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో విన్నా. ఒక డిఎస్సి టీచర్లు ఇవి కాక, డిఎస్సి అంటే టీచర్లు పోలీసులు కాక 2,67,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. 257,000 పోస్టులు. అదే 2,67,000 పోస్టులు ఉన్నాయి. ఇవాళ ప్రాముఖ్యత దానికి ఇవ్వాలి. స్ట్రక్చర్ లేదు, నువ్వు ఎట్లా చేస్తావు అబ్బా? ఇవాళ అన్లిస్ట్కి వచ్చింది. ఇవాళ ఇప్పుడు సరే ఉన్నాయి, ఇన్ని రోజులు తిన్నారు, తల్లిదండ్రులు ఎన్ని రోజులు అని పెడతారు. ఇప్పుడు ఒక్కోళ్ళు 35-40 ఏళ్ళకి వస్తుండ్రు నోటిఫికేషన్ లేక. ఏజ్ బార్ అయిపోతుంది, మా బతికెట్లా అని చాలా మంది. ఇప్పుడు ఈ ఏజ్ సమస్య కూడా చాలా ఉన్నది. చాలా మంది ఇప్పుడు మన చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్తే అందరు చాలా మంది ఉన్నారు. వాళ్ళు అంటారు వీళ్ళేమో రాగానే నోటిఫికేషన్లు అన్నారు, ఇప్పుడు 3 ఏళ్ళు ఆపిర్రు, ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి ఏజ్ రిలాక్సేషన్ ఏమంటే ఇస్తలేరు, ఎట్లా మా బతుకు అని అడుగుతున్నారు వాళ్ళు. నేను 49 ఇవ్వమని చీఫ్ సెక్రటరీ కలిసి ఇచ్చిన లెటర్లు, అది ఇచ్చిన జాతీయ 2 కల్పించిన. మన అమరవీళ్ళదేమో దుకాణం తీసి పెట్టింది కదా ఇక్కడ 3-4 రోజులు, వారం రోజులు. ఆ దుకాణానికి కూడా పోయినా, అలా వరుస మంచిగా పుత్తైదులు కూర్చున్నట్టు కూర్చున్నది కొనకేలా కొన్నదాకా. అందరికి తలా ఒక పేపర్ ఇచ్చిన, ఉద్యోగ నోటిఫికేషన్ ఖాళీలు ఇచ్చిన, ఇవి ఇచ్చిన. మీరు వెంటనే చేయండి, ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అన్నారు. ఇందులో ముందు వరుసలో ఉద్యోగులు ఉన్నారు, వీరున్నారు, అమరవీళ్ళ కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి అమరవీళ్ళ కుటుంబాలు ఎవరు? నిరుద్యోగులే కదా. నిరుద్యోగుల విద్యార్థులే కదా ఆ రోజు. మరి మీరు వాళ్ళందరినీ కూడా మీరు ఆదుకోవాలి అని చెప్పి ఇచ్చినాం. అదవో 4 రోజులు నడిపే దుకాణం, అంతేగాని ఇక దాంట్లో నొడికేది ఏం లేదు. ఏదైనా ఒకటే బ్రదర్ నేను చెప్పేది, ఈ రోజు ఒక పెద్ద ఉద్యమం. అందుకని నేను అక్కడ ఏది క్రిమినల్ వేస్ట్ అని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి గారు. రాత్రి క్రిమినల్ వేస్ట్ పార్టీ అని అక్కడ లాంచింగ్ చేసిన దవాఖానకాన్ని. ఇక 40 లక్షల మంది నిరుద్యోగులు, ఇంజనీర్ విద్యార్థులు, వీళ్ళంతా వాళ్ళ ఫారాలు నింపరాదంట, వాళ్ళంతా క్రిమినల్ వేస్ట్. అది అని ఒక క్రిమినల్ అనొచ్చు అబ్బాయి మాట. 79 కేసులు ఉన్నాడు. దట్టు ఆయన విద్యాశాఖ మంత్రి కదా అన్న, విద్యాశాఖ మంత్రిగా ఉండి అట్లా మాట్లాడు అట్లా అనొచ్చు. ఒరిజినల్ గా క్రిమినల్ వేస్ట్ అనొచ్చా? వేస్ట్ గానే, నువ్వు వేస్ట్ గానే ఉండి పిల్లలను పట్టుకొని వేస్ట్ కాలన్నది ఎక్కడిది? వాళ్ళని ఏదో సంతాయించి నేను అక్కడికి పోయి వాళ్ళని రెచ్చగొట్టలే. మొత్తం పోలీసు వాళ్ళు వచ్చారు, ఎట్లా దొరుకుతాడు, వీని ఎట్లా తీయాలి అని. నేను మనం పోరాటం చేద్దాం, సచ్చులొద్దు బ్రదర్ అని చెప్పిన. ఇప్పుడు పాపం వాళ్ళ నాయన వాళ్ళే బిల్లు కట్టుకున్నారు. ఇప్పుడు నేను వచ్చిపోయినాక ఇక ప్రతిపక్షాలు ఇప్పుడు లైన్, అందరూ ఒక్కొక్క లైన్ కడుతుండ్రంట. కనీసం అంటే అబ్బాయి హాస్పిటల్ ఖర్చులు కూడా గవర్నమెంట్ ఇయ్యలే, ఎవరు రూపాయి ఇయ్యలేదప్ప. రాత్రి నేను ఖర్చుల కోసం తీసుకుపోయాను ఒక 5,000 ఉంటే ఇక చూడలేని పరిస్థితులలో ఉన్నది అక్కడ. నన్ను తీసుకొని పోలీసు వాళ్ళు అడ్మిట్ చేసే నాతో కట్టించారు ఆ పోల ఆయన కడతా. 3rd డిగ్రీ ఇచ్చి వదిలేస్తారు వాళ్ళు. ఇక దానికి మనం పెట్టుకోవాలి. ఇక అట్లా పాపం వాళ్ళ ఆయన తాళ్ళెక్తాడు. రోజుకు ఏ రోజు పైసలు ఆ రోజు. ఇప్పటికీ అప్పుడు ఎన్నటికి ₹1,00,000 దాకా అయినాయి. ఇక రాత్రి అక్కడికి వెళ్ళి వేడుకున్న పాపం స్పందించి అక్కడ నామ నాగేశ్వరరావు వాళ్ళు వీళ్ళందరూ ఇలా వేయరు. రాత్రి అందరు రాండ్రి ఇక్కడికి, ఆ కుటుంబాన్ని ఆదుకోండి. పాపం వాళ్ళు వైద్యం చెప్పి కొడుకుని కాపాడుకోవాలనుకుంటారు కదా ఎట్లయితే.
ఇప్పుడు చంద్ర కొడుకు అవును. ఏమున్నా బ్రదర్, తెలంగాణ యువత అయితే పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఆ ఎట్లా బతారు ఏంటి సొసైటీ, పెద్ద మాటలేమో హోటల్ దాడుతున్నాయి. అవును. ఆ ప్రాక్టికల్స్ గా చూస్తేనే గణపతి అంతలేదు. అవును. వీళ్ళు చాలా నేను చెప్తాగా రాత్రిగా నా మూడ్ ఆఫ్ అయిపోయింది. ఇక్కడ ఇవాళ ఏమో చేద్దాం అనుకున్నా, రాత్రి అక్కడ పోయినాక పిల్లగాళ్ళందరినీ చూసినాక ఏంది ఇది పరిస్థితి. నిజంగా బ్రదర్, నేను 34 ఏళ్ళు కాంగ్రెస్ లో ఉన్నా గానీ ఈ కాంగ్రెస్ పార్టీ నేను ఎప్పుడు చూడలేదు జిందగీలో. ఇప్పుడు కొత్త డ్రామా ఇప్పుడు తమిళనాడు మొదలు పెట్టింది. ఇక్కడ ఉన్న కాడ పొడిచిండ్రట. ఇప్పుడు ఇదే నిరుద్యోగులు ఆడ ధర్నా చేసి, రాహుల్ గాంధీ అక్కడ పోయి ధర్నా చేసి, మన నరేంద్ర మోడీ వారి ఇంటికాడికి పోయి ధర్నా చేస్తేనేమో తప్పని ఖండిస్తారు. మరి మేము దీని గురించి మాట్లాడి మరి వాళ్ళు ఇక్కడ మాటిచ్చిపోయినారు, ఇక్కడనేమో నిరుద్యోగులను కొడతారు, సచితట్టు చేస్తారు, ఇది అడగడానికి వీలు లేదంటారు. ఇది ద్వంద్వ వైఖరి వీళ్ళది. ఇప్పుడు మొన్న కూడా జంజీ ఉద్యమంలో కూడా ఢిల్లీలో జరిగిన దానికి రేవంత్ రెడ్డి ఖండిస్తాడు, బట్టి విక్రమార్క ఖండిస్తాడు, మహేష్ గౌడ్ ఖండిస్తాడు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే అందరు ఖండిస్తారు. తెలంగాణలో ప్రతిరోజు నిరుద్యోగులను కొడుతున్నారు, లాక్కపోతున్నారు, అంత జరుగుతుంది. అంటే అక్కడో రకం ఇక్కడో రకం కొడుతుంది. నేను అక్కడొకటి ఇక్కడొకటి ఏంది ఇది. ఇక అంత మొన్న కొత్త టాస్క్ ఫోర్స్ వాళ్ళని ప్రవేశపెడుతున్నారు. వాళ్ళకు ఇప్పుడు అక్కడనేమో యూనిఫామ్ లేకుండా, బ్యాచ్లు లేకుండా పోలీసు వాళ్ళు వచ్చి కొట్టింది అన్నారు. మరి మొన్న మా ఇంటికాడికి వచ్చిన పోలీసు వాళ్ళు బ్యాచ్లు లేవు, నేమ్ ప్లేట్ లేదు, పోలీస్ జీబు కూడా లేదు. మరి వాళ్ళని ఎవరు అనుకోవాలి? వాళ్ళ పోలీస్ అనుకోవాలి, ఏమో ఐడి కార్డు వాళ్ళని పట్టుకొని వచ్చి మా మీద ప్రయోగ పెడతా అంటే మరి మేమేమనాలే? కాబట్టి ఏదేమైనా బ్రదర్, ఒక నిరుద్యోగులు ఇది ఈ ఆత్మహత్య యత్నాత్మం చేయాలి, పోరాటాలు చేయాలి, ఉద్యమాలు చేయాలి, మన నౌకర్లు మనమే తెచ్చుకోనికి ప్రయత్నం చేయాలి. కానీ రాత్రి తల్లిదండ్రులు వాళ్ళ అమ్మనాయన చూస్తే బాధ అనిపించేది. ఇంకా వయసులో ఏదో కుటుంబాన్ని చేసుకునే పరిస్థితులల్లా అది చేయడం మాత్రము దాన్ని నేను తప్పైతే ఖచ్చితంగా అది ఆత్మహత్య. కానీ ప్రభుత్వం మాత్రము ఇట్లా ఇసోంటి అవుతాయని మీకు తెలిసి కూడా మీరు ఇంకా వాళ్ళని రెచ్చగొట్టుకుంటూ పోయేటట్టుగా ప్రభుత్వ వైఖరి ఉంది. ఏమన్నా ఓవరాల్ గా అందరూ ఢిల్లీ పెద్దలు, తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు ఇద్దరు కలిసి నిరుద్యోగులను మాత్రం 101% ముంచారు. ఓకేనా, చేద్దాం మనం ముందా. మీరు వాళ్ళ పక్షాన్ని నిలబడతారు, మనం కూడా మాట్లాడదాం అన్న. ఓకేనా, థ్యాంక్ యూ అక్కడ విషయాలు చెప్పినందుకు. థ్యాంక్ యూ.